నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దర్ నేతల డైలాగ్ వార్తో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఓ లుక్కేద్దాం. కారు బాస్ గేరు మార్చారు. కాంగ్రెస్ లక్ష్యంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. ఇంతకాలం బీజేపీ చుట్టూ రాజకీయాల్ని లక్ష్యాన్ని తిప్పారు కారు లీడర్లు. కర్ణాటక ఫలితంలో కాంగ్రెస్ ను లక్ష్యంగా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకాలం హస్తం డీలా పడిందని సైడ్ చేసిన కేసీఆర్ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేస్తూ కౌంటర్లు విసురుతున్నారు. దీంతో తెలంగాణలో కారు వర్సెస్ కాంగ్రెస్ గా రాజకీయం మారిపోయింది. ఎన్నికల ప్రచారంలో గేరు మార్చిన కేసీఆర్. కాంగ్రెస్ టార్గెట్ గా కేసీఆర్ ప్రచారం. ప్రస్తుతం పార్టీ ప్రత్యర్థిగా భావిస్తున్న బీఆర్ఎస్. బీజేపీని పట్టించుకోని బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు. కాంగ్రెస్ ని ఎదుర్కొంటే అధికారం తమదేనని నమ్ముతున్న కేసీఆర్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ దూసుకుపోతున్నారు. ఆదివారం మేనిఫెస్టో ప్రకటించిన నాటి నుంచి వరుసగా నియోజకవర్గాల్లో ఆయన పర్యటనలు చేస్తున్నారు. బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. మీటింగులు కన్నాక ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం గ్యారంటీగా ఉంటుంది. అయితే కేసీఆర్ తన ప్రసంగాల్లో ఎక్కువగా కాంగ్రెస్ పైనే ఫోకస్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా విమర్శలు ఆయన గుప్పిస్తున్నారు. బీజేపీపై పెద్దగా విమర్శలు చేయటం లేదు. దీన్ని బట్టి చూస్తే ఈసారి ఎన్నికలు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా ఉండబోతున్నాయని మరోసారి స్పష్టమైంది. 100% ఇళ్లలో నల్లాలు పెట్టి మంచినీళ్ళు ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ నంబర్ 1. ఎన్ని గోసలు తప్పించుకున్నాం. కడుపు నోరు కట్టుకొని నిజాయితీగా పనిచేసి ఇలా సాగునీళ్లకు తాగునీళ్లకు కరెంటుకు గోస లేకుండా చేసుకున్నాం. చివరిగా నేను ఒకటే మాట చెప్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన కడుపున్నది అక్కేసిండు. వ్యవసాయానికి ఎందుకండి 3 గంటలే కరెంటు చాలు, కేసీఆర్ వేస్ట్కి ఇస్తాడు ఉంటుండు. వేస్ట్కి ఇస్తాడు ఆ కేసీఆర్. కరెంట్ 24 గంటలు ఉండన్నా, 3 గంటలు ఉండన్నా, 24 గంటలు ఉండన్నా. 24 గంటలు ఉండాలంటే వాళ్ళు చేతులు లేవటారు. ఒకసారి కెమెరాలు అక్కడ దింపున్నాయా బాబు, కెమెరాలు. ప్రజలు ఏమంటుందో తెలియని ఈ విధంగా ఎక్కడ అడిగినా, రాష్ట్రం మొత్తంలో ఎక్కడ అడిగినా 24 గంటల కరెంట్ ఉండాలని అంటున్నారు. ఈ శాతగాని కాంగ్రెస్కు గతంలో ఎన్నో అవకాశాలు ఇచ్చినాం. 60 ఏళ్ళు వాళ్ళే పరిపాలించిండ్రు. వాళ్ళు ఎన్నడూ కూడా కడుపు నిండా మనకు కరెంట్ ఇయ్యలే. ఇటు మగ్గాలు బంద్ అవుతుండే, అటు వ్యవసాయాలు బంద్ అవుతుండే, రాత్రి పోయి తెల్లందాకా పాము కాట్లు తేలికాట్లు మరణాలు సంభవిస్తుండే. ఆ దుర్మార్గం అంతా పోయింది. ఇవాళ మొత్తం ఇండియాలో ఒక మాట మీరు ఆలోచన చేయాలి. ప్రధానమంత్రి రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంటు రాదు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే 24 గంటల కరెంటు ఉంది. అంటే ఇది ఎందుకు సాధ్యమైంది? కేసీఆర్ మొండి పట్టుదల. ఖచ్చితంగా నా రైతులకు అట్లా రావాలని మొండి పట్టుదల బట్టి చేసినాం. నిజానికి ఏడాది ప్రారంభం వరకు తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగానే ఉండేది. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడం, తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడి మార్పు వంటి అంశాలతో కాంగ్రెస్ పార్టీ మైలేజీ అమాంతం పెరిగితే బీజేపీ పరిస్థితి అంతకంతకు దిగజారిపోయింది. ఇప్పుడు అసలు బీజేపీ కనీసం పోటీ ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. దీంతో బీజేపీని కేసీఆర్ కానీ బీఆర్ఎస్ నేతలు కానీ పట్టించుకోవడం లేదు. ఒకవైపు బీజేపీ నేతల తెలంగాణలో పర్యటిస్తూ బీఆర్ఎస్ కాంగ్రెస్పై విమర్శలు చేస్తూ ఉన్నా ఆ పార్టీపై బీఆర్ఎస్ కాంగ్రెస్ పెద్దగా రియాక్ట్ కావటం లేదు. రెండు పార్టీలు మాత్రం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
ఇవాళ ఒకటోసారి రెండోసారి మూడోసారి అనుకుంటేనే కేసీఆర్ గారు మమ్మల్ని కాపీ కొట్టడంలో మా గ్యారంటీలది చూసుకుంటే పెద్ద లోయలో పడిపోయిండు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే రాష్ట్రం బ్యాంక్రప్ట్ అవ్వడమే కాదు, చంద్రశేఖరరావు బుర్ర కూడా కరప్ట్ అయిపోయింది. చంద్రశేఖరరావు గారు ఆలోచన చేసే శక్తి సన్నగిల్లింది. ఆలోచన చేయగలిగిన సామర్థ్యము చంద్రశేఖరరావు గారు కోల్పోయినరు. చంద్రశేఖరరావు గారు టిఆర్ఎస్ పార్టీ ఇక ఏమాత్రం స్వయం ప్రకాశకులు కాదు. చంద్రశేఖరరావు గారి పార్టీ, చంద్రశేఖరరావు గారు పరాన్నజీవి. పరాన్నజీవి అంటే పక్క వాళ్ళ మీద ఆధారపడి బ్రతికేవాడు పరాన్నజీవి. కేసీఆర్ పై రేవంత్ విరుచుకుపడుతూ ఉంటుంటే కాంగ్రెస్ పై కేసీఆర్ విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే రాష్ట్రం అంధకారమే అవుతుందని, వ్యవసాయానికి 3 గంటలే చాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారని కేసీఆర్ గుర్తు చేశారు. ఎన్నికలప్పుడు మాత్రమే కనిపించేవారిని, అబద్ధపు హామీలు ఇచ్చేవారిని నమ్మొద్దని కేసీఆర్ సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి రద్దవుతుందని, మళ్ళీ కబ్జాలకు వచ్చి భూములు గద్దల్లా తణుకుపోతారని విమర్శించారు కేసీఆర్. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కాంగ్రెస్ దెబ్బ పడుతుందని చెప్పారు. ఇలా ప్రతి సభలోనూ కాంగ్రెస్ పైన విమర్శలు చేస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ భువనగిరిలో అరాచక శక్తులను పెంచి పోషించింది. వాళ్ళు ప్రజలను గోసపుచ్చుకున్నారు. అటువంటి అరాచక కిరాతక మూకలను ఏ విధంగా టీఆర్ఎస్ ఏరి పారేసిందో మీ అందరికీ కూడా తెలుసు. ఇలా భువనగిరి ప్రజలు బ్రహ్మాండంగా శాంతియుతమైన జీవనం సాగిస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వమే పోయి కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తే ఖచ్చితంగా మళ్ళీ ధరణి వస్తుంది, మళ్ళీ పైరవికారుల మందలు వస్తాయి, మళ్ళీ వకీళ్లు కోట్ల చుట్టూ తిరగాలి, కేసుల పాలు కావాలి, కరెంటు మాయమవుతుంది, దళిత బంధు ఆగమవుతుంది, అన్నీ కూడా పోతాయి, మళ్ళీ దళారుల రాజ్యమే వస్తుంది. జాగ్రత్త, మీరు అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నా. తెలంగాణ రాకముందు చాలా మంది సన్నాసులు అవాకులు చెవాకులు పేరినారు. తెలంగాణ వస్తే ధరలు పడిపోతాయని చెప్పినారు. కానీ ఇవాళ ధరలు ఎట్లున్నాయి భూములై మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. యాదగిరి గుట్ట దగ్గర అయితే పొద్దునో రేటు, మధ్యాహ్నమో రేటు, సాయంత్రమో రేటు, ఇలా కోట్ల రూపాయలే ఉంది తప్ప లక్షల రూపాయల మాట లేదు అని నేను మీకు మనవి చేస్తా ఉన్నా. బీఆర్ఎస్ నేతలు కూడా ఆ పార్టీపై ఇదే తరహా మాటల దాడి చేస్తున్నారు. వివిధ నియోజకవర్గాల పరంగా చూసినా కాంగ్రెస్ను ఎదుర్కోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతోంది. కాంగ్రెస్ నేతలపైన గురిపెట్టింది, కానీ బీజేపీ నేతలకు ప్రాధాన్యత అస్సలు ఇవ్వటం లేదు. కాంగ్రెస్ను ఎదుర్కోగలిగితే చాలు, తిరిగి మళ్ళీ అధికారం దక్కించుకోవచ్చన్నది బీఆర్ఎస్ పార్టీ ధీమా. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ సునాసాయి విజయం సాధించడానికి కారణం అప్పట్లో కాంగ్రెస్ బలహీనంగా ఉండటమని చెప్పవచ్చు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండటంతో ఆ పార్టీని ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ పార్టీ భారీగానే వ్యూహాలు రచిస్తోంది. ఏపీలో రాజకీయం కొత్త రూటు మారుతుందా? నేతల మాటలు వ్యక్తిగతమవుతున్నాయా? ప్రజా సమస్యలు గాలికి వదిలేస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం రెండూ కలిసి ప్రజా సమస్యను సైడ్ ట్రాక్ ఎక్కిస్తున్నాయి. సై అంటే సై అనే లెవెల్లో వ్యక్తిగత విసురులకు దిగుతున్నారు. అసలు ఏపీలో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీలో డిఫరెంట్ పాలిటిక్స్. ప్రజా సమస్యలు గాలి కుదిలేసిన నేతలు, వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యత. నేతల మాటలపై ప్రజల ఆగ్రహం. ప్రజా సమస్యలపై మాట్లాడాలని సలహాలు.
ఏపీ రాజకీయాలు ఎవరికీ అర్థం కావు, అంతకు మించి అంతుపట్టవు కూడా. రాజకీయ పార్టీలు ప్రజలకు ఏం చేస్తాయో చెప్పడం లేదు. ప్రత్యర్థి పార్టీల బలహీనతల గురించి, వైఫల్యాల గురించి మాత్రమే మాట్లాడుతున్నాయి. జగన్ తన తల్లిని గెంటేశారని, చంద్రబాబు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచారని, పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్లు చేసుకున్నారని ఆరోపణలు చేసుకుంటున్నారు. తమ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో, ప్రజా సమస్యలు ఎలా పరిష్కరిస్తామో మాత్రం చెప్పడం లేదు. ఎప్పుడూ వ్యక్తిగత విమర్శలకు పరిమితమవుతున్నారు. ప్రజా సమస్యలను విస్మరిస్తున్నారు. బాబు దత్తపుత్రుడి స్టోరీ మీ అందరికీ కూడా తెలిసిందే. శాశ్వతంగా దత్తపుత్రుడి ఇల్లు హైదరాబాద్లోనే. కానీ ఆ ఇంట్లో ఇల్లాలు మాత్రం దత్తపుత్రుడి గారి ఇల్లు హైదరాబాద్లోనే. కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు మారిపోతా ఉంటారు. ఒకసారి లోకల్, ఒకసారి నేషనల్, మరోసారి ఇంటర్నేషనల్. మరి తర్వాత ఎక్కడికి పోతాడో? ఆడవాళ్ళన్నా, పెళ్లిళ్ళ వ్యవస్థ అన్నా ఈ పెద్ద మనిషికి ఉన్న గౌరవం ఏమిటి అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. రాజకీయ పార్టీల అధినేతల వ్యక్తిగత వైఫల్యాలను హైలైట్ చేయడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందేందుకు ఎక్కువగా ఉపలాట పడుతున్నారు. జగన్ తన తల్లి విజయమును పట్టించుకోపోతే అది కుటుంబ వ్యవహారం. పవన్ పెళ్లిళ్ళు అనేది ఆయన వ్యక్తిగత జీవితం. చంద్రబాబు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిస్తే అది వారి పార్టీ అంశం. ఆ విమర్శలతో ప్రజా సమస్యలను పట్టించుకోపోవడాన్ని ఏమనాలి? ప్రభుత్వం తన పాలనను సజావుగా నడిపిస్తుందా? ఇచ్చిన హామీలను అమలు చేస్తుందా అన్నదానిపై విపక్షాలు ప్రశ్నించాలి. ఇచ్చిన హామీలను అమలు చేశాం, మీకంటే బాగా పాలన సాగించామని ప్రభుత్వ గణాంకాలతో సహా వివరించాలి. ఏపీలో ఆ పరిస్థితి ఉందా అంటే ముమ్మాటికి లేదని చెప్పాలి. 15 సంవత్సరాలైంది పార్టీ పెట్టి, 15 సంవత్సరాలైంది పార్టీ పెట్టి, ఇవాళకి కూడా ప్రతి నియోజకవర్గంలో క్యాండిడేట్ లేడు, ప్రతి గ్రామంలోనూ జెండా మోసేదానికి మనిషి లేడు. ఆయన జీవితం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని భుజానెత్తుకొని మోయడానికే 15 సంవత్సరాలు పట్టింది ఆ పెద్ద మనిషికి. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన చంద్రబాబు నాయుడు చేసిన మోసాలలో పార్ట్నర్, చంద్రబాబు నాయుడు గారు దోచుకున్న దాంట్లో కూడా పార్ట్నర్. కాబట్టి ఇద్దరు కలిసి ప్రజలను ఎలా మోసం చేయాలి అన్నది మాత్రమే ఆలోచిస్తారు. కానీ నిజంగా ప్రజలకు మంచి చేయాలి, నిజంగా ప్రతి గ్రామంలో మన జెండా ఎగరాలి, నిజంగా ప్రతి నియోజకవర్గంలో మన జెండా ఎగరాలి అనే ఆలోచన చేసే మనస్తత్వం వీళ్ళకి ఎవ్వరికీ లేదు. కావాల్సిందంతా బిస్కెట్లు వేసినట్టు, చాక్లెట్లు వేసినట్టు సంపాదించే గజ దొంగల ముఠాలో భాగం పంచడం. ఇంత ఈనాడుకు, ఇంత ఆంధ్రజ్యోతికి, ఇంత టీవీ5కి, ఇంత దత్తపుత్రుడికి అందరూ దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం, పంచుకొని తినుకోవడం. ఇక ఏపీ సీఎం జగన్ నవరత్నాలను అమలు చేస్తామని చెప్పారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా వాటిని కొంతవరకు అమలు చేయగలుగుతున్నారు. అయితే మద్యం విషయంలో మాత్రం మాట తప్పారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దానిని పెద్ద ఉద్యమమే చేపట్టేందుకు అవకాశం ఉన్నా విపక్షాలు మాత్రం పట్టించుకోవడం లేదు. అలా చేస్తే తాము అధికారంలోకి వస్తే మద్యం నిషేధం చేస్తామని హామీ ఇవ్వాల్సి ఉంటుంది. అదే సమయంలో నవరత్నాలను అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక మాదిరిగా అవుతుందని విపక్షాలు ఆరోపిస్తూ వచ్చాయి. ఇప్పుడు అవే నవరత్నాలను మించి పథకాలు తాము అందిస్తామని చెప్పుకుంటున్నాయి. మరి అప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి అన్నది మాత్రం చెప్పడం లేదు. కూటమిలో ఉంటే ఏంటి, దాని బయట ఉంటే ఏంటి, మీకు ఏంటి భయం ఏంటి చెప్పండి. మీరు అద్భుతంగా పాలనిస్తూ ఉన్నారు, ప్రజల్ని అద్భుతంగా పాలిస్తున్నారు, బటన్ నొక్కితే డబ్బులు పడిపోతూ ఉన్నాయి. సో వచ్చే ఎన్నికల్లో మీరే గెలవాలి. లెక్క ప్రకారం మీరు మాకు భయపడాల్సిన అవసరం లేదు. నేనే కనుక జనసేనకే కనుక 151 ఎమ్మెల్యేలు ఉండి 30 మంది ఎంపీలు కనుకుంటే అసలు ప్రతిపక్షాలు ఊసేస్తాను నేను. నా కాన్ఫిడెన్స్ అది. మీరు భయపడుతున్నారు అంటే, మీరు మమ్మల్ని చూసి భయపడుతున్నారంటే మీరు బలహీనపడుతున్నారని అర్థం. భయపడండి, భయపడాల్సిన అవసరం ఉంది. అలాగే స్థానిక ఎమ్మెల్యే కూడా చాలా చక్కగా పాలిస్తున్నారని వింటా ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే కొడుకు కూడా చాలా అద్భుతంగా కేసులు పోలీస్ స్టేషన్లో మకాం వేసి మరి వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే వాళ్ళని భయపెడుతున్నారన్న సంగతి కూడా మాకు అర్థమైంది. చేయండి, ఇంకో 4 నెలలు 5 నెలలు, మొన్న 6 నెలలు అని చెప్పాను. ఈసారి 1 నెల అయిపోయింది కాబట్టి 5 నెలలు లేదు. మీరు ఢిల్లీకి వెళ్ళారు కదా, డిసెంబర్లో తెచ్చుకుంటారంటే తెలంగాణ ఎలక్షన్స్తో పాటు కరెక్ట్గా మండలం రోజులు తెలుస్తాం, మీ భవిష్యత్తు తెలుస్తాం. అలాగే వైసీపీ మద్దతుదారులకు కూడా ఏదో సూచనలు ఇస్తూ ఉన్నారు. మాకు
భవిష్యత్తులో మళ్ళీ వైసీపీ వస్తే కేంద్రంలో మీకు సహకారం లేకపోతే మీ అంతు చూస్తామని చెప్పి నాకు కొన్ని కబుర్లు పంపిస్తూ ఉన్నారు. ప్రజా సమస్యలు ప్రజల అజెండా అనేది పక్కకు వెళ్ళిపోతుంది. రాజకీయ వ్యక్తిగత అంశాలకి ప్రాధాన్యం దక్కుతుంది. గత నెల రోజులుగా ఎలా చూసుకున్నా చంద్రబాబు అరెస్టు ప్రాధాన్యత అంశంగా మారిపోతుంది. అటు ప్రభుత్వానికి ఇటు విపక్షాలకు అసలు సమస్యలే లేవన్నట్లుగా కనిపిస్తుంది. ఎక్కడైనా ప్రజా సమస్యలపై పరిష్కారం కోసం ఆందోళనలు జరుగుతాయి. ఏపీలో మాత్రం తమ అధినేతను కించపరిచారని, వారి వ్యక్తిగత జీవితాలపై మాట్లాడుతున్నారని, ఇలా లేనిపోని వివాదాలతో కాలం వెల్లదీస్తున్నారు. ప్రజా సమస్యలను తొంగలో తొక్కుతున్నారు. ఈ జుగుస్పాకర రాజకీయాల్లో ప్రజలను సైతం భాగస్వాములు చేస్తున్నారు. ఇది ఈ రోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం.